హౌ టు హ్యాండిల్ టాక్సిక్ పీపుల్? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. చూద్దాం. నిజం ఏంటంటే మనం ఈ టాక్సిక్ పీపుల్ని మార్చలేము అని ఫస్ట్ మనం నమ్మాలి. మనం చేయగలిగేదంతా వాళ్ళ ప్రభావం మనపైన పడకుండా చూసుకోవడం మాత్రమే. వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళు అలానే చేస్తారు అని మీరు కనుక నమ్మగలిగితే వాళ్ళు చేసే ఎమోషనల్ టాక్టిక్స్కి మీరు రియాక్ట్ అవ్వరు. మీ ఎమోషనల్ రియాక్షనే వాళ్ళకి ఫుడ్ అవుతుంది. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళు మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తుంటారు, మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు, అదే వాళ్ళకి ఫుడ్, అది తీసుకొని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇదేగా టాక్సిక్ పీపుల్ చేసేది. మీకు ఫస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను, తర్వాత సైంటిఫికల్గా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక 2 వేస్ చూద్దాం. సో మీ ఇంటికి ఒక గేట్ ఉంటుంది, ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, దాన్ని దాటుకొని వచ్చాక ఒక డోర్ ఉంటుంది, విండో ఉంటుంది, ఒక వాల్తో కూడిన ఒక ఇల్లు ఉంటుంది, దాని లోపల మీరు ఉంటారు కదా ఫిజికల్గా. సో ఇప్పుడు పాలవాడు పేపర్ వాడు వస్తే ఎక్కడి దాకా వస్తారు? గేట్ దాకా వచ్చి అక్కడ మీకు పాల ప్యాకెట్ కానీ పేపర్ ప్యాకెట్ కానీ పెట్టి వెళ్ళిపోతారు కదా. కొంచెం అవసరమైన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? డోర్ దాకా వస్తారు. డోర్ దాకా వచ్చి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తారు. మీరు ఉంటే ఇంట్లో, మీరు అవైలబుల్గా ఉన్నా సరే చూద్దాం అనుకున్న విండో తీసి వాళ్ళు ఎవరు అని చూస్తారు. మీకు అవసరం అనుకోండి డోర్ ఓపెన్ చేస్తారు, లేదు అనవసరం అనుకోండి విండోలో ఉంచే బిజీగా ఉన్నామనో లేకపోతే వెళ్ళండనో ఇక్కడ ఎవరు లేరనో సంథింగ్ ఏదో చెప్పి పంపించేస్తారు కదా. ఫిజికల్గా మనకి ఇన్ని బౌండరీస్ ఉన్నాయి కదా, అర్థమవుతుంది కదా. కానీ ఎమోషనల్గా మనం ఒక్క బౌండరీ కూడా పెట్టమెందుకు మరి? ఎవరు ఏదన్నా తీసుకొని మన మైండ్లోకి ఇచ్చేసి దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రాసెస్ చేసేసి మనమే సెల్ఫ్ డౌట్ అని, ఓవర్ థింక్ అని ఏవేవో చేస్తున్నాం కదా. సో ఈ ఎమోషనల్గా బౌండరీస్ పెట్టకపోవడం వల్ల ఇలాంటి టాక్సిక్ పీపుల్ మన మైండ్లోకి చొరపడి మనతో ఒక ఆట ఆడుకుంటారు. చాలామంది ఏమడుగుతుంటారంటే టాక్సిక్ పీపుల్ని మార్చగలమా? అసలు టాక్సిక్ పీపుల్ని ఎందుకు మార్చాలి? టాక్సిక్ పీపుల్ని మార్చడానికి మన ఎనర్జీని కన్జ్యూమ్ చేసే బదులు వాళ్ళకి మన మైండ్లోకి యాక్సెస్ ఇవ్వకపోతే అయిపోతుంది కదా. సో మీకు ఇప్పుడు సైంటిఫికల్లీ ప్రూవెన్ 2 టెక్నిక్స్ చెప్తాను, అవి మీరు ఫాలో అయ్యి టాక్సిక్ పీపుల్ని హ్యాండిల్ చేయొచ్చు. ఒకటేంటంటే మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండడం, సింపుల్గా తెగ్గొట్టేయడం. అంటే ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు ట్రిగ్గర్ చేస్తున్నారు, ట్రిగ్గర్ చేసినప్పుడు మీ ఎమోషనల్ రియాక్షన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరేం చేస్తారంటే ఓకే ఇక్కడ ఏదో జరగబోతోంది, ఈ అవేర్నెస్కి మీరు రావాలి. సో ఇక్కడ ఏదో జరగబోతుంది, నన్ను కావాలని ట్రిగ్గర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రియాక్ట్ అవ్వకుండా అవేర్గా ఉండండి, అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలని ట్రై చేస్తున్నారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండాలంటే పొడి పొడి మాటలతో తెగ్గొట్టేసేయాలి. ఓకే సరే తర్వాత చూద్దాం, రేపు డిస్కస్ చేద్దాం, నేను బిజీ ఉన్నాను, తర్వాత డిస్కస్ చేద్దాం. ఇలా పొడి పొడి మాటలతో ఆ కన్వర్జేషన్ని కట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి టాక్సిక్ పర్సన్కి ఇక్కడ ఫుడ్ లేదు కాబట్టి మీ దగ్గర ఫర్దర్ కన్వర్జేషన్ చేయడానికి ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. దీన్ని సైకాలజీలో గ్రే రాక్ టెక్నిక్ అంటారు. న్యూరోసైన్స్ ఏం చెప్తుందంటే మీరు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేయగానే బ్రెయిన్లో థ్రెట్ రెస్పాన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దాని పని ఏంటంటే మిమ్మల్ని సేవ్ చేయడం. ఇదేం చేస్తుంది? ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్లోకి మీ బ్రెయిన్ని తీసుకెళ్తుంది. సో మిమ్మల్ని కాపాడాలంటే అక్కడి నుంచి అయినా పారిపోవాలి, లేదా మీరు ఫైట్ చేసి గెలవాలి. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ యాక్టివేట్ అయిపోగానే ఇంకా ఎక్కువ అరవడం, ఎక్కువ మాట్లాడడం చేస్తాం. ఇది మన కంట్రోల్లో ఉండదు. ఇది ఎమోషనల్ రియాక్షన్స్ మాత్రమే. లాజికల్గా బ్రెయిన్ థింక్ చేసే పరిస్థితుల్లో అప్పుడు ఉండదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం అనమాట. దీన్ని కట్ చేయడానికి గ్రే రాక్ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బెస్ట్ థింగ్ బౌండరీస్ సెట్ చేయడం. మనం ఇందాక అనుకున్నాం కదా, ఫిజికల్గా మనం చాలా బౌండరీస్ పెట్టుకున్నాం, ఎమోషనల్గా మెంటల్గా మనకు బౌండరీస్ లేవు. ఎవరు ఏం మాట్లాడినా మనం తీసేసుకుంటాం ఫస్ట్, తర్వాత ఆలోచిస్తాం దాని గురించి. ఆఫీస్లో ఏదో కన్వర్జేషన్ జరుగుతుంది, అది పర్సనల్గా వెళ్తుంది అనుకుందాం. మీ మేనేజర్తో కన్వర్జేషన్ అవుతుంది, కొంచెం పర్సనల్గా వెళ్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వినేసి వచ్చి పక్కన కూర్చొని ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ కూర్చుంటాం, అంతేగా. కానీ మనం ఏం చేయాలంటే ఈ కన్వర్జేషన్ కొంచెం పర్సనల్గా వెళ్తుంది, సో మనం కన్వర్జేషన్ని ప్రొఫెషనల్గా మాత్రమే ఉంచుదాం అని చెప్పండి. తర్వాత జరిగే కన్వర్జేషన్స్లో ఇది యూజ్ అవుతుంది. మీకు ఇష్టం వచ్చినప్పుడుగా కాల్స్ చేస్తున్నారు ఆఫీస్ నుంచి, సో ఆఫీస్ నుంచి మీకు ఇష్టం వచ్చినప్పుడు కాల్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి క్లియర్గా చెప్పండి, నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసా, నా వర్క్ అవర్స్ అయిపోయాయి, ఇన్ కేస్ ఏదైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయండి తప్ప ప్రతి పనికి నాకు కాల్ చేయొద్దు. సో మీ పర్సనల్ టైంని, ఆఫీస్ టైంని డిఫరెన్షియేట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇది కైండ్ ఆఫ్ బౌండరీసే. సో వైఫ్ అండ్ హస్బెండ్స్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. మనం డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్లోంచి వచ్చి పెళ్లి చేసుకుంటాం కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. కాన్ఫ్లిక్ట్స్ ఓకే, బట్ అది రిపీటెడ్గా జరుగుతూ ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనుకోండి,
అవేర్గా ఉండండి, ఏం జరుగుతుంది, ఏదో తేడా జరుగుతుంది. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, హెల్దీ బౌండరీస్ పెట్టుకోండి. సో మీరు ఇలా మాట్లాడారు, నాకు నచ్చట్లేదు, సో మీరు అలా మాట్లాడకండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఇవైతే నేను కూడా మార్చుకుంటాను. హెల్దీ బౌండరీస్ ఇద్దరు, నాది ఇది మీది ఇది అని మాట్లాడుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో హెల్దీ బౌండరీస్ని పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇంటెన్షనల్గా రియాక్షన్స్ని స్టాప్ చేస్తున్నాం. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ చాలా వరకు తగ్గుతాయి. సో బౌండరీస్ అనే స్టోరీ గుర్తుపెట్టుకోండి, గ్రే రాక్ టెక్నిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తాయి. అంతేకాకుండా మీకు ఒక క్లారిటీ మైండ్ సెట్ ఇస్తుంది. అవతల వాళ్ళకి మీ గురించిన క్లారిటీ కూడా ఇవి ఇస్తాయి. ఈ టాక్సిక్ పీపుల్ హ్యాండ్లింగ్ అనే టాపిక్లో మీ ఒపీనియన్స్ కానీ, మీకున్న రియల్ టైం ఎక్స్పీరియన్స్ని కానీ, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్స్లో మెన్షన్ చేయండి, మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.